మరి ఇప్పటికీ అంటే వైఎస్ఆర్సీపీలో ఈ టికెట్ల కేటాయింపు లేకపోతే కొత్త ఇన్ఛార్జ్ నియామకం అనేది ఎంత గందరగోళం సృష్టిస్తుంది అనేది అందరం చూస్తున్నాం. చాలా పెద్ద సంక్షోభమే కనిపిస్తుంది అందరూ. అంటే ఆయన ఈ చేస్తున్న ఈ మార్పు అనేది ఫైర్ అవుతుందా మిస్ఫైర్ అవుతుందా సెకండరీ కానీ. అయితే ఇప్పుడు మీ కూటమి టీడీపీ జనసేన కూటమి దీంతో పాటు ఇంకా బీజేపీ కూడా ఉంటే సీట్ల పంపకాల్లో ఇబ్బందులు రావంటారు. మరి మీ దాంట్లో కూడా ఇలాంటి సంక్షోభం ఏర్పడదంటారా? అవన్నీ అధినేతలు కూర్చొని నిర్ణయం తీసుకుంటారండి. ఒకవేళ ఇన్ కేస్ బీజేపీ కూడా లాస్ట్ మినిట్లో కలిసి, అంటే రవికిరణ్ గారు చాలా క్లియర్గా చెప్పారు, పొత్తుల్లో కలిసి వెళ్ళే ప్రసక్తి లేదు, 175 మేము అభ్యర్థుల్ని ఆ నియామకాల్లో అలా ఉన్నామని. ఒకవేళ ఇన్ కేస్ లాస్ట్ మినిట్లో ఏదైనా వెళ్ళాలి అనుకుంటే కూడా అది ఆ పార్టీ అధ్యక్షులు, మా పార్టీ అధ్యక్షులు టీడీపీ నుంచి చంద్రబాబు గారు, అక్కడ పురంధేశ్వరి గారు, వీళ్ళంతా చర్చించుకొని అప్పుడు అనౌన్స్ చేయడం జరిగింది. కానీ ఇప్పటికైతే లేదు కదండి. కాకపోతే జనసేన మాత్రం అంటే వదులుకుంటే బీజేపీని వదులుకుంటుందేమో కానీ టీడీపీని వదులుకునేటట్టు కనిపించట్లేదు కదా. ఎందుకంటే ఆయన ప్రత్యక్షంగా ఖచ్చితంగా మేము చంద్రబాబు నాయుడు ఉంటాం, ఆయన చంద్రబాబు నాయుడు జైలుకి వెళ్ళినప్పుడు పవన్ కళ్యాణ్ ముందుకు వచ్చి మరి అంటే ఆయన అలాంటి చాలా ఇక్కడ బీజేపీని వదులుకునే పరిస్థితి లేదు కదా. బీజేపీ నాయకత్వానికి అర్థమైంది పొత్తు అవసరం అనివార్యమని చెప్పారు. సో వాళ్ళకి అర్థమైంది కాబట్టి వాళ్ళు సరే మేము ఇండివిజువల్గా చేసుకుంటామండి. అది అండర్స్టాండింగ్ మీద ఉంటుంది. ఇంకో వదులుకునే అవసరం ఏముంది, కలిసి పోరాడాల్సినప్పుడు పోరాడతారు. ఇప్పుడు కలిసి ఎన్నికలకు వెళ్దామా లేదా అనేది, వెళ్ళాలనేమి రూల్ ఏం లేదు కదా. పొత్తులో ఉన్నంత మాత్రాన కలిసి ఎన్నికలకు వెళ్ళాలని లేదు. ఒక్కొక్కసారి వెళ్ళొచ్చు, వెళ్ళకపోవచ్చు. అక్కడ సినారియోస్ని బట్టి, అక్కడ వాళ్ళ అండర్స్టాండింగ్ లెవెల్స్ని బట్టి పార్టీల మధ్య ఉన్న సమన్వయంతో జరుగుతుంటుంది. ఇప్పుడు మా అధ్యక్షులు వారు చెప్పింది ఏంటంటే, కేంద్ర నాయకత్వాన్ని నేను వివరించాను, రాష్ట్ర పరిస్థితి ముఖ్యం, రాష్ట్ర ప్రయోజనం నాకు ముఖ్యం, ఓటు చేరకూడదు అనేది నా కన్సర్న్. సో ఓటు చేరడం వల్ల వైఎస్ఆర్సీపీకి మెజార్టీ వస్తుంది, వాళ్ళు వస్తారు. అతి తక్కువ ఓట్లతోటి చాలా సీట్లు కోల్పోయిన పరిస్థితి వస్తుంది. అలాంటి పరిస్థితి రాకుండా ఒక సుస్థిరమైన పాలనని, ఈ సంక్షోభం లేకుండా ఒక 10 ఏళ్ల పాటు మన ఆంధ్ర రాష్ట్రాన్ని చక్కదిద్దుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ 20 ఏళ్ళు వెనక్కి తీసుకెళ్లిపోయింది రాష్ట్రాన్ని. అది బీజేపీ వాళ్ళకు కూడా తెలుసు ఎంత అధ్వానం జరిగింది ఆంధ్ర రాష్ట్రంలో అనేది. సో రాష్ట్రాన్ని చక్కదిద్దాల్సిన బాధ్యత రాష్ట్ర పౌరుడిగా ఆయన తీసుకున్నారు. కాబట్టి అధ్యక్షులు వారు ఇప్పుడు జనసేనాని ఆయన ఆ నిర్ణయం అదే, అక్కడ రాష్ట్ర ప్రయోజనం ముఖ్యమని వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పారు. కాబట్టి వాళ్ళు కూడా సరే దానిలో మేము కూడా ఒక భాగం అవుదాము అనుకుంటేనేమో వాళ్ళు వస్తారు. లేదు వాళ్ళు ప్రాంతీయ పార్టీని, బీజేపీ రూల్ ఏంటంటే ప్రాంతీయ పార్టీలని ఎంకరేజ్ చేయరు, వాళ్ళ రూల్ అది. సో వాళ్ళ పార్టీని డెవలప్ చేసుకోవాలనుకుంటారని ప్రాంతీయ పార్టీలతో కలిసి వెళ్ళడం చాలా తక్కువ జరిగింది. మన తెలంగాణలో జనసేనతో కలిసి పోటీకి రావడం జరిగింది. అలాగే ఏమన్నా మార్పులు చేర్పులు వాళ్ళ ఆలోచన ధోరణిలో మారితే, ఫ్యూచర్లో వస్తే అప్పుడు ఎలా వెళ్ళాలి అనేది ముగ్గురిని కలిసి నిర్ణయించుకొని అది అయితే తెలంగాణలో బీజేపీతో కలిసి వెళ్లారు. కానీ బీజేపీ వాళ్ళు కూడా ఇక్కడ జనసేనకి ఓట్లు వేయలేదు అని వినిపించింది. అది మనం రవికిరణ్ గారిని అడుగుదాం. అట్లాంటివి వస్తా ఉంటాయిలేండి, కానీ అవన్నీ నిజాలు కాదు కదా. కలిసి పోటీకి వెళ్ళాము అంటే తెలంగాణలో కష్టం కదండి. జనసేనకు సంబంధించినటువంటి క్యాడర్ నిర్మాణం చేయలేకపోయారు. వారి కాన్సన్ట్రేషన్ కూడా ఇక్కడ లేదు. కేవలం మిత్రపక్షంగా ఉండడం కోసం, ఆంధ్రప్రదేశ్ లో పునాది ఓటు చేయకుండా వ్యతిరేక ఓటు, మా జనసేన అభిమానుల ఓట్లు కూడా పోకుండా చేయకుండా బీజేపీకి ఎంతవరకు ప్లస్ అవుతాయనే అండర్స్టాండింగ్ మీదే జరిగింది. రవికిరణ్, ఎస్పీ సాహిబ్ గారు, అయితే మరి బీజేపీ తనంత తానుగా 175 సీట్లు కూడా పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నాము, దేనికైనా రెడీ అన్న నేపథ్యంలో మరి జనసేన అయితే బీజేపీతో పొత్తు ఇది వాళ్ళ మధ్య ఉన్న స్నేహ సంబంధం కొనసాగుతూనే ఉంది. ఆ ట్యాగ్ లైన్తో వాళ్ళు ముందుకు వెళ్తూనే ఉన్నారు, మొదటి నుంచి ఉన్నారు. అయితే మీ టీడీపీ 2014లో చూసుకుంటే బీజేపీతో కలిసి వెళ్ళింది, అధికార పీఠాన్ని సంపాదించుకుంది. కానీ ఎన్నికల దగ్గరకు వచ్చినప్పుడు రకరకాల అంటే మనకి సంబంధించి ప్రత్యేక ప్యాకేజ్ అన్నారు, అది ఇవ్వలేదు, అంటే కేంద్రం నుంచి రావాల్సిన నిధులు చాలా వరకు రాలేదంటూ దీనితో బీజేపీ నుంచి దూరం అయింది. అయితే అప్పుడు ఎన్నికల్లో ఓటమి పాలైంది. మరి దాని నుంచి ఏమైనా పాఠాలు ఏమైనా నేర్చుకున్నారా, లేకపోతే ఖచ్చితంగా బీజేపీతో వెళ్లాల్సిన అవసరం మీకు ఎంతవరకు ఉందనుకోవచ్చు? లేక బీజేపీకి మీ అవసరం ఉందా, మీకు బీజేపీ అవసరం ఉందండి? ఇప్పుడు అర్చన గారు ఇక్కడ గమనించాలి, ఇందాక అందరికీ రాష్ట్ర ప్రయోజనం అవసరం అండి, రాష్ట్ర బాగు అవసరం చెప్పారు. ఇక్కడ కీలకమైనటువంటి విషయాలు ఆయన కొన్ని టచ్ చేశారు. తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ లో ఉన్నటువంటి సభ్యులు 4. ఆ 4 కూడా మరి ఎన్ఆర్సీ విషయంలో మేము మద్దతు తెలపలా. ఇక్కడి నుంచి మేము లెటర్ రాసాం మోదీ గారికి.
ఏ విషయంలో అండి? ఎన్ఆర్సీ విషయంలో NRC, ఓకే. మేము లెటర్ రాసాం. కాదు బ్రదర్, మేము దాని మీద లెటర్ రాసాం. మేము దాని మీద బిల్లు కాదు బ్రదర్, ఒకసారి మోదీ గారికి మేము లెటర్ రాసాం. భారతదేశం ప్రజాస్వామ్య దేశం అండి, అందరూ కలిసిమెలిసి ఉంటారు. ఇక్కడ కొన్ని రాష్ట్రాల్లో కొన్ని సమస్యలు ఉన్నాయి, వాటిని ఒకసారి క్షుణ్ణంగా పరిశీలించమని ఒక లెటర్ రాశాం. దాని తర్వాత త్రిపుల్ తలాక్ విషయంలో కూడా కొన్ని మేము కోట్ చేస్తూ కొన్ని విషయాలు మోదీ గారికి, అమిత్ షా గారికి కూడా లెటర్ రాశాం. ఒకనొక సందర్భంలో మరి ఆ రోజు అమిత్ షా గారు ఒక మీటింగ్ లో కలవటం, తర్వాత మోదీ గారు ఒక మీటింగ్ లో కలవటం కూడా జరిగింది చంద్రబాబు నాయుడు గారు, ఇది డిజిటల్ విషయానికి సంబంధించి. సో తెలుగుదేశం పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత మా మీద వైకాపా పార్టీ దాడులు, దౌర్జన్యాలు, మా పార్టీ కార్యాలయాన్ని ధ్వంసం చేయటంలో గాని, మా 60,000 మంది కార్యకర్తల మీద దాడులు చేయటం కానీ, దాదాపు 250 మంది మా సెకండ్ కేడర్ నాయకులను మరి హత్యలు చేశారు. ఇవన్నీ చేసినప్పుడు ఒక కేంద్రంలో ఉన్నటువంటి పార్టీతో సఖ్యతగా ఉంటే ఇవన్నీ జరుగుతాయా రాజశేఖర్ గారు? రమణారావు గారండి. అంటే అందుకని అంటున్నానండి, మీరు ఎట్లా ఉన్నప్పుడు కూడా ఓపికతోటి ఇంకా నేను ఏకీభవించట్లేదు. ఎందుకంటే సార్, ఒకటి మనం సైకలాజికల్ గా ఏదైనా ఒక పార్టీ ఆలోచించండి. చాలా మంది ఏమనుకుంటున్నారంటే మరి ఇన్ని వ్యవహారాలు జరిగినాయి కదా, ఏదో బీజేపీ సపోర్ట్ ఉంది అంటున్నారు. మేము ఎవరితో ఏమి సపోర్ట్ గా లేదు సార్, మేము ఒంటరిగానే వెళ్ళాం. ఎందుకంటే మీరు చూడొచ్చు 140 దాదాపు 140 అంటే 140 సార్లు చంద్రబాబు నాయుడు గారి మీద కానీ, లోకేష్ గారి మీద కానీ అక్రమమైన కేసులు ఉండే వాళ్ళిద్దరి మీద కలిపి. నేను అనేది ఏంటంటే, ఇక్కడ 41A నోట్స్ కూడా సర్వ్ చేయకుండా మా వాళ్ళని ఇష్టం వచ్చినట్లు తీసుకెళ్లిపోయి వీళ్ళకి వాళ్ళు పోలీసులు స్టేషన్ తీసుకెళ్లేదండి, భయభ్రాంతులకు గురి చేసి ఇష్యూ చేసినప్పుడు మేము ఇక్కడ గవర్నర్ గారికి కానీ, అదేవిధంగా కేంద్ర హోంశాఖ వారికి కానీ చాలా సార్లు మేము లెటర్లు రాశాం. నిజంగా మీరు అన్నట్టుగానే కలిసి ఉంటే ఇన్ని దాడులు, ఇన్ని దౌర్జన్యాలు, ఒక పార్టీ సెంట్రల్ కార్యాలయం మీద దాడి జరిగేదా? ఈ రోజు కూడా ఎఫ్ఐఆర్ కట్టలేదండి. అంటే నేను కొన్ని ఉదాహరణలు చెబుతున్నా, వాస్తవాలు కూడా తెలియాలి కదండి. దీంతో పాటు ప్రధానంగా ఇప్పుడు ఎలక్షన్ హీట్ వచ్చింది. ఈ పొత్తులకు సంబంధించి కానీ, అన్నిటికి సంబంధించి ఎవరు ఊహాగానాలు వాళ్ళు చెప్పుకుంటా ఉన్నారు. కొంతమంది ఏమో వైకాపా పార్టీ వాళ్ళు ఆంధ్రప్రదేశ్ లో ఎలక్షన్ ఎలా చేయనిరంటాం. దీంతో పాటు మరి తిరుపతిలో కావచ్చు, అదేవిధంగా పులివెందుల్లో కావచ్చు, వేల కొద్ది దొంగ ఓట్లు. వాస్తవంగా మనకి ఎలక్షన్ కమిషన్ క్లియర్ గా వాళ్ళు ఇచ్చిన సెక్షన్ల ప్రకారం దొంగ నోటు ఎలా చలామణి చేస్తారో అదేవిధంగా దొంగ ఓటు అనేది క్రియేట్ చేస్తే అంత శిక్ష అండి ఇక్కడ భారతదేశంలో. కానీ ఏ రోజు కూడా మేము 100ల కొద్ది ఇక్కడ సమస్యలు కేంద్రానికి ఇచ్చినప్పుడు ఎక్కడ కూడా చర్యలు తీసుకోవాలా, మీరు గమనించాలి. రెండో అంశం ఏంటంటే, మేము ఆధారాలతో సహా ఇచ్చామండి. ఎమ్మెల్సీ ఎలక్షన్ లో ఇచ్చాం, స్థానిక ఎలక్షన్స్ లో ఇచ్చాము, అదేవిధంగా తిరుపతి బై ఎలక్షన్ లో కూడా ఇచ్చాం. అక్కడ ఎలక్షన్ చేయనట్లేదండి, ఈ విధంగా ఉందని చెప్పి. ఎందుకంటే రమణారావు గారు అన్నట్టు మాకు నిజంగా అక్కడి నుంచి అన్నదానులు ఉంటే ఇవన్నీ జరిగేవి కాదు. తర్వాత మూడో అంశం అండి, ప్రధానంగా ఏంటంటే ఇక్కడ ఎవరి వ్యూహం వాళ్ళకు ఉండిద్ది. ఎవరు వ్యూహం ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్ ఏంటంటే, రాష్ట్రంలో ఎలక్షన్స్ కి వెళ్ళేటప్పుడు ఊహాజనితంగా కావచ్చు, కొంతమంది ఏదేదో చెబుతూ ఉంటారు. ఇప్పుడు ఇందాక సైదా గారు అని అంటారు, హాస్యాస్పదంగా మాట్లాడుతున్నారు. ఆయన సీనియర్, మరి ఇప్పుడు అటువైపు ఉంటావు ఇటువైపు ఉంటావు అనేది కాదు, ఏ పార్టీ స్టాండ్ వాళ్ళకు ఉండిద్ది. ఇప్పుడు నారా లోకేష్ గారు పాదయాత్ర బిగిన్ చేసిన దగ్గర నుంచి ఎన్ని అడ్డంకులు వచ్చినాయండి. నిజంగా కేంద్ర సహాయ సహకారాలంటే మాకంత ఇష్యూ జరిగేదా? చంద్రబాబు నాయుడు గారు కేంద్ర సహకారం లేదండి, మీరు అడుగుతున్నారు. మీరు కలిసి ఉందామని నా వెర్షన్ ఏంటి అని అంటే, ఒక మిస్టేక్ జరిగింది లేదండి. ఒక ప్రజాస్వామ్యంలో ఏంటంటే, ఒక రాష్ట్రంలో ఉన్నటువంటి బలమైన ప్రతిపక్ష పార్టీ మాకు ఇక్కడ అన్యాయం జరుగుతుందని చెప్పి తెలియజేశాం కొన్ని విషయాలు. అంతేగాని ఏ రోజు కూడా మేము అడగలేదండి. దయచేసి అది మీరు పరిగణలోకి తీసుకోవాలి. అంటే ప్రధానంగా ఒకటండి, రాజకీయాల్లో సార్ పోలీస్ వ్యవస్థ కావచ్చు, న్యాయ వ్యవస్థ కావచ్చు, దీంతో పాటు కీలకమైనటువంటి వ్యవస్థలు ఉంటాయి. ఈ వ్యవస్థలన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ లో ఏ విధంగా అయిపోతున్నాయి, ఏ విధంగా పాలకపక్షం వాళ్ళకు ఒక రూలు, ప్రతిపక్షం వాళ్ళకు ఇంకొక రూలు అని చెప్పి మేము చాలా సార్లు, ఎందుకంటే ప్రజాస్వామ్యంలో కేంద్రం అధికారంలో ఉంది కాబట్టి ఖచ్చితంగా తెలియజేసే బాధ్యత, హక్కు మాకు ఉంటుందండి ఇక్కడ, అది గమనించాలి.